హైదరాబాద్ రాజధానిలో ఇక్కడ సెక్రటరియట్, రాజ్భవనం, అసెంబ్లీ, హైకోర్టు, మీ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇక ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం కలిసి ఎంతలో ఉన్నాయి? 100 ఎకరాల లోపు. వాటి వ్యవసాయం చూస్తే 100 ఎకరాల లోపే మొత్తం అన్ని కార్యాలయాలు ఉన్నాయి. 100 ఎకరాల లోపు కార్యాలయాలు ఉంటే అది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. రాజధానిగా వాళ్ళ ఇంకా 30 అంతస్తులు 40 అంతస్తులు కట్టచ్చు కనుక అది అక్కడ విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో కూడా పెట్టచ్చు. కానీ ఆయన చంద్రబాబు ఒక బ్రహ్మాండమైన ఒక 50,000 ఎకరాలు అంటే ప్రభుత్వ భూమితో సహా కలిపి 50,000 ఎకరాలు సేకరించేందుకు మనం ఒక హైదరాబాద్ నగరాన్ని కోల్పోయాం. అలాంటి నగరాన్ని నిర్మించాలి. ప్రపంచంలో నగర నిర్మాణం అనేది క్రొత్త ప్రక్రియ. మామూలు సామాన్య బొత్స లాంటి వాళ్ళకి అర్థం కాని ప్రక్రియ. ఒక నగర నిర్మాణం ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ జరగల, భారతదేశంలో ఈనాడు ఎక్కడ జరగల. అట్లాంటిది భారతదేశం ఒక గుజరాత్లో మాత్రం గాంధీనగర్ చిన్న పట్టణాన్ని నిర్మించారు. అట్లా నగర నిర్మాణం చేపట్టాలి. నగర నిర్మాణం ఒక అద్భుతమైన అన్ని హంగులతో ఆధునికంగా 21st సెంచరీ సరిపడా నగర నిర్మాణం జరగాలి. 21st సెంచరీలో ఎక్కడ నగర నిర్మాణం జరగల. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో నగర నిర్మాణం కోసం ఆయన ఒక ప్రక్రియని చేపట్టడం జరిగింది. అక్కడ రాజధాని కాదు, రాజధాని 100 ఎకరాలు సరిపోతుంది ఎక్కడైనా సరే. రాజధానిగా కాదు, రాజధానితో పాటు ఒక నగర నిర్మాణం ఉండాలని ఆయన సంకల్పించారు. ఆ నగర నిర్మాణాన్ని కోసమే అదంతా 9 నగరాలు, నవనగరాలను కూడా ప్రకటించారు. అన్ని నగరాలు అక్కడ ఉండాలి. ఒక మహానగరం అన్ని మనం రూపొందించాలనుకున్న భావంతోనే అక్కడ నిర్మించడం జరిగింది. అది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పుకోలేకపోయారు. ఇది అసలు మహానగరం నిర్మిస్తున్నాం, రాజధాని కాదు. రాజధాని అనేది చిన్న విషయం. అది మహానగరాన్ని నిర్మిస్తామని చెప్పలేకపోయారు వాళ్ళు. ఆ మహానగరాన్ని నిర్మిస్తానికి కావాల్సిన పునాదులన్నీ వేశాడు ఆయన. పెద్ద పెద్ద రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ కేబుల్స్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అన్నీ వేశారు. పెద్ద పెద్ద రోడ్లు వేసినా కానీ వాళ్ళు అక్కడ మహానగర నిర్మాణానికి కావాల్సిన హంగులు పునాదులన్నీ పడ్డాయి. కానీ మహానగర నిర్మాణం ఇతనితో అయిపోయింది. ఇతనికి అసలు తెలియదు. మహానగర నిర్మాణం క్యాపిటలే కదా అనుకుంటున్నాడు. క్యాపిటల్ ఉంది హైదరాబాద్లో చూసే కదా 100 ఎకరాల లోపుకి ఎక్కడైనా క్యాపిటల్ నిర్మించవచ్చు. అనేక నగరాలు 100 ఎకరాల లోపే ఉన్నాయి. చండీగఢ్ ఎంత ఉంది వాళ్ళ అంటే క్యాపిటల్ జనం ఉండేతో కాకుండా క్యాపిటల్ ఎంత ఉంటుంది? 100 ఎకరాల లోపే ఉంటుంది. ఎక్కడైనా అసెంబ్లీ, సెక్రటరియట్ అంతే కదా, హైకోర్టు. ఎంత విస్తీర్ణంతో ల్యాండ్ కావాలి? 100 ఎకరాలు చాలా ఎక్కువ. ఎక్కడైనా సరే 100 ఎకరాలకు మించి పట్టదు. ఢిల్లీ లాంటి రాజధానిలోనే ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఎక్కడున్నాయి? 100 ఎకరాల లోపే ఉన్నాయి. సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్, లేక శాస్త్రి భవనం, రాష్ట్రపతి భవనం, పార్లమెంటు ఎంత కావాలి దానికి ల్యాండ్? 100 ఎకరాలు కాదు, 200 ఎకరాలు, 300 ఎకరాలు కావాలి. అంతే కదా. రాజధాని ఒకటే కాదు, రాజధానితో అనుసంధానంగా ఒక మహానగర నిర్మాణం. ఆ మహానగర నిర్మాణం అన్నది అవగతం కాక ఇల్లిటరేట్స్, దాదాపుగా నిరక్షరాస్యులు, పశువుల కాపరులు మనకు అధికారంలోకి వస్తామని వచ్చిన కర్మ ఇది. మహానగర నిర్మాణం అనేది ఎప్పుడైనా విన్నారా? ఎక్కడ జరిగిందా? ప్రపంచంలో ఎక్కడ జరిగిందా? ఇక్కడికి వచ్చినప్పుడు మోడీ కూడా చెప్పాడు. అక్కడ వన్ ఆఫ్ ది రష్యన్ కంట్రీస్ ఉజ్బెకిస్తాన్లోనే ఎక్కడో ఆస్థాన్ అనే ఒక రాష్ట్రాన్ని, ఒక క్యాపిటల్ నిర్మించారు. మీరు కూడా వెళ్ళి చూసండి. అది చూసి వచ్చి అట్లాంటి క్యాపిటల్ నిర్మించండి. ఒక ఐడియల్ క్యాపిటల్ అది అని చంద్రబాబు చెప్పినట్టు పేపర్లన్నింటిలో కూడా వచ్చింది, మనం విన్నాం. అందువల్ల వీళ్ళ కొత్తగా ఒక నగరాన్ని నిర్మిస్తున్నది. ఇది ఒక మహానగర నిర్మాణాన్ని మొత్తం మీద దాన్ని ఆపేశారు, దాన్ని కూలద్రోసారు, దాన్ని పక్కన నెట్టేశారు. మహానగర నిర్మాణం అంటే వాళ్ళకి అర్థం కాక, మహానగర నిర్మాణం అసలు ఎవరు చేయగలరా? చేస్తే సంకల్పించగలరా? కనీసం చేయలేరు. రాబోయే రోజులు ఎవరు చేయలేరు. ఇప్పుడు ఈయన సంకల్పించింది, ఆ సంకల్పమే వెనకబడేశారు.